ఎస్ఐ గారు ఒక కంప్లైంట్ రాసుకోండి. ఎవరి మీద? న్యూస్ పేపర్ మీద. న్యూస్ పేపర్ మీద ఎందుకా? మొన్న నన్ను వారకంతో చూస్తా ఉన్నాడు. ఏంది నిన్నే? అది నన్నే. ఇంతకీ ఎందుకు వారకళ్ళతో చూస్తా ఉన్నాడు? పూర్తి కంతో చూడలేక. ఇంతకి ఈడవుడు హెడ్ కానిస్టేబుల్. ఎడ్డు వైట్ దాస్తిగా ఉన్నది, అందుకే హెడ్ కానిస్టేబుల్ చేసినారు. సరేలే, వారకళ్ళతో చూస్తా ఉన్నాడు. మళ్ళీ ఏమైందే? మెల్ల చైన్లకు నిలిపినాడు. మంచి పని చేసినాడు. నువ్వు మూసుకో. ఆ న్యూస్ పేపర్ మీద కేసు రాసుకోండి. పేపర్ మీద చైన్ లాక్కుండా వెళ్ళిపోయాడు మీద కదా పెట్టాలా? ఓ లాక్కోపోతే పోయినాడు. న్యూస్ పేపర్ ఏమని రాస్తున్నాడు తెలుసా? ఏమని రాసుండాడా? నువ్వే చదువు. వృద్ధురాలి మెడలో చైన్ అపహరణ. కరెక్ట్ గానే కదా రాసుండాడా? ఎవరు ఉడతారో నేను ముసలిదారు మారినా కనబడుతున్నానా? ఇంకేమని రాయాలి? 16 ఏళ్ళు పడుచు పిల్లని రాయాలి. ముసలిదాన్ని మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంటి ఆడది నవ్వుతూ చిలకలా ఉంటే తప్ప ఇంట్లో సంపదలు నిలబడవండి. అలాగే ఆవిడ నవ్వాలి కదా అని చెప్పేసి ఆవిడ నవ్వకుండా ఏడుస్తుంటే నవ్వమని చెప్పానా చితకొట్టేస్తారు పట్టు అనుకోవాలి. నవ్వేలా మగవాడు ప్రవర్తి